హాయ్ అన్న. ఏంటి గేమ్ చేంజర్ బాగా ట్రోల్ చేస్తున్నారు, అసలు ఏంటి? చెత్త నా కొడుకులు అన్న, దళిద్రం నా కొడుకులు, వేస్ట్ నా కొడుకులు, లుచ్చా నా కొడుకులు. సినిమా అర్థం కాదంటే సమాజానికి ఉపయోగపడే సినిమారా బాబు. ఒక ఐపీఎస్ తలుచుకుంటే ఏం చేస్తాడనేది చూపించిండ్రు. మనం గిట జీవితంలో అటువంటిది కదా సాధించాల్సింది. అటువంటి సినిమాని ట్రోల్ చేయడం ఏమో వీళ్ళకి బుద్ధి ఉందా, అసలు బుర్ర ఉందా? ఎప్పుడు లిప్ కిస్లు పెట్టుకోవడము, రొమాన్స్ కావాలి మాకు, దొంగతనాలు ఎలా చేయాలి సినిమాలు, ఇటువంటి సినిమాలా కావాల్సింది? ఎర్రచందనం ఎట్లా దొంగతనం చేస్తారు, ఇటువంటివి అన్న సమాజానికి కావాల్సిన సినిమాలు నాకు అర్థం కాదు. అంటే సినిమాని చూడకుండా ట్రోల్ చేస్తున్నారంటారా కావాలని? అసలు సినిమా చూడట్లే లేదు వీళ్ళు, ట్రోల్ చేసేది బాగాలేదని చెప్తున్నారు. సినిమా చూడండి. ఒక ఐపీఎస్ ఆఫీసర్ తలుచుకుంటే ఏం చేయగలడు, ఎలా పైకి వచ్చిండో ఐపీఎస్ తలుచుకుంటే ఏమేం రైట్స్ ఉంటాయి ఆయనకు చేయడానికి, ఒక ఓటు, మన ఓటు ఎంత ఉపయోగకరమైనది అనేది ఒక ఐపీఎస్ తలుచుకుంటే ఏం చేస్తాడో అటువంటి ఎన్నో చూపించిండు. చాలా మంచివి చూపించిండు. సమాజానికి ఉపయోగపడే సినిమా ఇది. అటువంటి సినిమాని ట్రోల్ చేస్తుంది చెత్త నా కొడుకులు. చెప్పుతో కొడతా వీళ్ళని ఇట్లా ట్రోల్ చేశారు అనుకో. సినిమా చూసి మీరు దాని తర్వాత ట్రోల్ చేస్తే వేరే విషయం. అసలు సినిమా చూడక ముందుకే చెత్త నా కొడుకులు ఏది పడితే అది అంటున్నారు. సినిమా చూడండి, మన భవిష్యత్తు గురించి ఉంది, సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చిన సినిమా ఇది. అటువంటి సినిమాని ట్రోల్ చేయడం ఏంద్రా? దొంగతనాలు ఎట్లా చేయాలనేది ఇదే? మనం దొంగతనం చేయడానికి పుట్టిందా? వేరే హీరో ఫ్యాన్స్ కావాలని ట్రోల్ చేస్తున్నారంటారా? 100% అది. ఎందుకంటే పుష్ప 2ని ట్రోల్ చేసిండని కొద్దిగా మెగా అభిమానులు కొద్దిగా ట్రోల్ చేసిండ్రు, ఆడని ఇయ్యను అది ఇది అన్నారు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు రామ్ చరణ్ అన్న మూవీ రిలీజ్ అవుతుంది, అప్పుడు ట్రోల్ చేద్దామని గట్టిగా పట్టుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది సినిమా చూడకుండాకే ముందుకే వీళ్ళు ఏదేదో చెప్పడం, అంటే ఏది పడితే అది రివ్యూలు ఇవ్వడము, బాగాలేదు సినిమా అని. సినిమా చూస్తే కదా నీకు అర్థమైతే కదా, నీకు బుర్ర ఉంటే కదా. అసలు ఎప్పుడు నీకు రొమాన్సే కావాలి, ముద్దులు పెట్టుకునేది. ఈ దొంగతనాలు ఎట్లా చేయాలి, ఎర్రచందనం ఎట్లా దొంగతనం చేసి స్మగ్లింగ్ చేసి ఎట్లా బాగుపడాలి, ఇది సమాజానికి ఉపయోగపడేది ఇదా? ఐపీఎస్ తలుచుకుంటే ఏం చేస్తారు, రాజకీయ నాయకులు ఎటువంటి వాళ్ళు అనేది ఆ సినిమాలో చూపించిండు. ఇది కదా సమాజానికి ఉపయోగపడే సినిమా అంటే. ఇది గేమ్ చేంజరు. ఇది చూడకుండానే సినిమా ట్రోల్ చేస్తుంది చూసినావా? నిజంగా చెప్పుతో కొడతా వాళ్ళనన్నా నేను. నాకు దొరికితే మాత్రం నిజంగా కొడతా. రామ్ చరణ్ యాక్టింగ్ కానీ శంకర్ డైరెక్షన్ కానీ బాగోలేదంటారు నిజంగానే? లేదన్నా, రామ్ చరణ్ అన్న యాక్టింగ్ చింపేసిండు. ఓకే, యాక్టింగ్ రామ్ చరణ్ అన్న అయితే చింపేసిండు. డైరెక్షన్ బాగుంది. కాకపోతే ఒక నానా హైరానా సాంగ్ ఏంటంటే మధ్యలో కొద్దిగా ఆపి తర్వాత కొద్దిగా ఒక 5 నిమిషాల తర్వాత వేసిండు. శంకర్ పని అయిపోయింది అంటున్నారు. ఏం లేదు, శంకర్ పని కాదు. వీళ్ళు ఎవరైతే రివ్యూలు ఇచ్చి శంకర్ పని అయిపోయిందో వాని పని అయిపోయింది. అసలు వాడికి ఏం తెలియనే లేదు. శంకర్ గారి గురించి ఏం తెలుసు, హీరో గారి గురించి ఏం తెలుసు, అసలు ఆ సినిమా ఎట్లా తీసింది ఏం తెలియదు. చెత్తనా కొడుకులు శంకర్ పని అయిపోయింది. ఏం అయిపోలేరా బాబు, ఎవరి జీవితం ఏమైపోదు. ఇంకా ముందు ఇంకా చాలా పై స్థాయికి వెళ్ళబోయేది ఉంది. ఇటువంటి సినిమాలు సమాజానికి ఉపయోగపడే సినిమాలు శంకర్ గారు తీస్తుండ్రు. ఇంకా ముందుగా మంచి సినిమాలు శంకర్ గారు తీయబోతున్నారు. అది మీరు గిట్ట చూసిన తర్వాత సెల్యూట్ అని కొడతారు శంకర్ గారికి. ఆ త్వరలో రాసిపెట్టేది ఉంది, మీరు అది చూస్తూ ఉంటారు. సో అది ట్రోల్ చేసే వాళ్ళని ముందుకు వస్తే ఏం చేస్తాం? ముందుకు వస్తే చెప్పుతో కొడతా. నిజంగా చెప్తున్నా, సినిమా చూసిన తర్వాత రివ్యూ ఇవ్వండి. నేను సినిమా చూసిన, బ్రహ్మాండంగా ఉంది సినిమా. ఐపీఎస్ తలుచుకుంటే ఏం చేయగలడు, పొలిటీషియన్స్కి ఐపీఎస్కి అసలు సంబంధం ఏముంటుంది? ఒక రాజకీయ నాయకుడు అంటే ఒక ముఖ్యమంత్రి అయితే 5 సంవత్సరాలే ఉంటాడు. ఐపీఎస్ఆర్ సత్యంత వరకు ఉంటాడు. అంత ప్రాణం పెట్టి పని చేస్తాడు ఐపీఎస్ఆర్ అంటే. సో అది చూపెట్టిండ్రు. అది చూడరే. మాకేం కావాలి, ఎర్రచందనం ఎట్లా దొంగతనం చేయాలి, ఎట్లా స్మగ్లింగ్ చేయాలి, ఇవి కావాలా సినిమాలకి? సమాజానికి ఉపయోగపడే సినిమా కావాలి కదా మనకి. అటువంటి సినిమా కావాలి. దొంగలని ఎప్పుడు అంటే ఆ సినిమా చూసి మనం గిట్ట దొంగలం అయిపోదాం రేపు నుంచి. ఎర్రచందనం మనం గిట్ట పొట్టి దింగుదాము రేపు నుంచి. ఇదే. ఓకే బ్రో, థ్యాంక్ యూ.